వైసీపీకి అంటగాని వాళ్ళని లేకుంటే ఆ గవర్నమెంట్లో పనిచేసినారు అనేది ఫస్ట్ టైం నాకు తెలిసి 3 ఐపీఎస్ల మీద ఈ విధంగా కేసెస్ అనేది రిజిస్టర్ చేయడం అనేది. సో ఆ విధంగా గవర్నమెంట్ మీద 3 కేసులు 3 ఐపీఎస్ల మీద రిజిస్టర్ చేసినారంటే ఒక కొత్త సిస్టమ్ని ముందుకు తీసుకొని వస్తున్నట్టు నేను అనుకుంటున్నాను. కొత్త పద్ధతిని తీసుకొని వస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. సో ఈరోజు రెడ్ బుక్ అని వాళ్ళు ఓపెన్ చేస్తారు, రేపు వైసీపీ అనేది బ్లూ బుక్ అని ఓపెన్ చేస్తారు. నలిగిపోయేది ఆఫీసర్లు, ఉద్యోగస్తులు. సో ఎక్కడైనా కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని పెట్టి పనిచేస్తూ ఉండాలి. కానీ ఈ విధంగా రెడ్ బుక్ బ్లూ బుక్ అని డెమోక్రసీ అని చెప్పేసి పోతే డెఫినెట్గా బ్లూ బుక్ అనేది ఇప్పటికే తయారు చేస్తారు. ఆఫీసర్లలో ఒక వర్టికల్ డివిజన్ వస్తుంది. డివిజన్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, డెఫినెట్గా ఇప్పుడు పనిచేయాలనుకున్న ఆఫీసర్లు కూడా ఏం కొద్దిగా ఎక్కువ చేసినా మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తేనే మమ్మల్ని జైల్లో పెట్టడం, మమ్మల్ని మీద కేసులు పెట్టడం అనే ఒక భయం ఆఫీసర్స్లో కూడా వస్తుంది. అది అడ్మినిస్ట్రేషన్ కూడా మంచిది కాదు. సో ఆ విధంగా వెంజెన్స్ పాలిటిక్స్ లేకుంటే ఎక్కడో ఆమెకున్న హిస్టరీ చూస్తే అన్ని హనీ ట్యాప్ కేసులే ఉన్నాయి. సో వాట్ ఎవర్ మేబీ అలాంటి సంఘటనల్లో కూడా సో ఆఫీసర్లను ఒక పార్టీల తరపున ఒక డివిజన్ చేస్తారు. రోజు పేపర్లలో చూస్తూనే ఉంటాం. ఒక పార్టీల తరపున ఒక డివిజన్ చేయడం వల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా ఇబ్బంది కలిగించే అంశంగానే తయారవుతుంది. సో ఈరోజు ఇదే అయిపోయినది. రేపొద్దున ఆ ఆఫీసర్లకు ఎవరైతే అత్యుత్సాహం చేస్తున్నారో దాంట్లో బ్లూ బుక్ అని జగన్మోహన్ రెడ్డి ఇంకో బుక్ తీసుకొని వస్తాడు. మన గుంటూరులో కూడా చెప్పినట్టున్నాడు ఆయన, మీరు ఈ విధంగానే చేసుకుంటూ పోతే గుంటూరులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జైలు కూడా సరిపోవని చెప్పేసి. ఇది ఒక మంచి సాంప్రదాయం కాదు అనేది నా ఫీలింగ్. సరే, జరుగుతున్న దానికన్నిటికీ కూడా ఒక లెక్క పత్తు ఉండాలి. ఆ బుక్స్ కూడా చూద్దాం ఏ విధంగా అయితే ఆఫీసర్స్ మీద ఇది చేస్తారని. స్టిల్ అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నది కూడా ఈ 100 daysలో నా అబ్జర్వేషన్లో అయితే జగనన్న ఇంతకుముందు వారు రీసర్వే ఉండే టైటిలింగ్ యాక్ట్ వస్తానే అన్నీ తీసేస్తాము, అవన్నీ నిలిపేస్తాము అన్నారు. ఇప్పుడు ఏముంది, దాని మీద భూ సర్వే అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ భూ సర్వే అని పేరు మాత్రం మార్చడం జరిగింది. ఇలాంటివన్నీ ఊరికే నేమ్సేకే తప్ప నిజంగాంటే ఉపయోగపడే విధంగా ఇంతవరకైతే ఈ 100 daysలో అయితే ఏమీ జరిగినట్టయితే నేను అనుకోవటం లేదు. మంచికి ప్రభుత్వం అనేదో పెట్టారు టైటిల్. మంచి అనేది జనం, మనం మంచి చేస్తే జనమే చెప్తారు, దానికి ఏముంది కానీ అంత బాగుందని చెప్పేసి. అండ్ లిక్కర్ షాప్స్ పబ్లిక్ కూడా అలాగే తయారైనాంలే. మనం కూడా చదువు చెప్పాలని జగన్మోహన్ రెడ్డి తాపత్రపన్నాడు. సిబిఎస్ఈ ఉండాలా, ఇంగ్లీష్ మీడియం ఉండాలా అని. మంచి మద్యం కావాలా, అందరికీ అమికబుల్ రేట్లో కావాలి అనేది మనం ఆశించినాం. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో మద్యం సంబంధించి కొత్త పాలసీ అని చెప్పేసి, మద్యం గురించి పాలసీ, మద్యం రేట్లు తగ్గించే చీప్గా వచ్చే పాలసీ కంటే కూడా ఎడ్యుకేషన్ ప్రైవేట్ కాలేజెస్లో కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీస్లో కావచ్చు, అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ఏదైనా పాలసీ తీసుకుంటే బాగుంటుంది. ఫీ స్ట్రక్చర్ చూసాము, ఒక్కొక్క దానిలో ఫీ స్ట్రక్చర్ కూడా ఉన్న నారాయణ మంత్రివర్యుల దానిలో కూడా ఎంత ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయో ఆ ఫీ స్ట్రక్చర్ పెట్టుకుంటే బాగుంటుంది. ఆ ఫీ స్ట్రక్చర్ కూడా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఎక్కడైనా చదువు గురించి ఆలోచించాలి కానీ మందు షాపులు తగ్గించినాయని, రేట్లు తగ్గించినాయి, 99కే క్వార్టర్ అనే బదులు 10,000 వరకు కూడా 10th వరకు ఎవరే కానీ ఫీజులు పెట్టకూడదని చెప్పి పెట్టండి, బాగుంటుంది కదా. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల వరకు ఉన్న ఫీ స్ట్రక్చరు 20,000 దాటకూడదని ఒక మంచి రెగ్యులేషన్ కమిటీ వేయండి. యూనివర్సిటీలో ఫీజెస్ ఈ విధంగా ఉండని వేయండి. సో అంటే ఎక్కడికి మనం ఆలోచిస్తున్నామంటే ఏవి అవసరమో దాటి గురించి కాకుండా మిగతా దానిల గురించి ఆలోచిస్తున్నారు. అండ్